అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఆరుగురు భార్యలు. ఆరుగురు భార్యలను చేసుకున్నా కానీ ఆ రాజుకి పిల్లలు కలగలేదు. సమస్య ఎక్కడుందో అర్థం కాలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు, అన్నదానాలు ఎన్నో చేయించాడు. కానీ నాకు పిల్లలు కలగకపోయేసరికి ఒకరోజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి దారి తప్పి వెళ్ళాడు. కొంతసేపటికి తనకు దాహం వేసింది. ఒక సరస్సు దగ్గరకు వెళ్ళి మంచినీళ్లు తాగాడు. మంచినీళ్లు తాగి అక్కడ సరస్సులో స్నానం చేస్తున్న ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయిని అడిగాడు, నాకు ఆహారం తెచ్చిపెడతావా అని. ఆ అమ్మాయి చాలా సంతోషంగా రాజుకి ఆహారం తెచ్చిపెడుతుంది. అప్పుడు రాజు అడిగాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా? నా కోటకు రాణి అవుతావా? నాకు మాటివ్వు అని అడిగాడు. చాలా సంతోషంగా తను ఒప్పుకుంటుంది. పెళ్లి చేసుకొని రాజ్యానికి తీసుకొని వస్తాడు. చాలా బాగా చూసుకుంటాడు ఆ రాణిని. చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. అది పక్కన ఉన్న యువరాణులకు నచ్చదు. ముందు చేసుకున్న ఆరుగురు యువరాణులకు తనంటే ద్వేషం పెరుగుతుంది. తనని బాగా చూసుకోవటం చూసి చాలా చాలా ద్వేషం పెరుగుతుంది. తను గర్భవతి అని తెలుసుకొని రాజుకి చెప్తుంది, నేను గర్భవతినయ్యాను అని. రాజు సంతోషంగా తనకు శ్రీమంతం చేస్తాడు. తన 7వ భార్య వల్ల నాకు పిల్లలు కలుగుతున్నారని చాలా సంతోషిస్తాడు. అప్పుడే తనకు యుద్ధం చెయ్యాలని ఆదేశాలు వస్తాయి. తన గర్భవతి అయిన భార్యను తన ఆరుగురు భార్యల చేతుల్లో పెట్టి మంచిగా చూసుకోండి అని యుద్ధానికి వెళ్తాడు. తన కడుపులో ఉన్నది ఎవరు అని ఆలోచించుకుంటూ తన భర్త కోసం ఎదురు చూస్తూ ఆ రాణి కాలం గడిపింది. తన పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది. తన భర్త చెప్పిన మంచి చెడ్డలు గుర్తు చేసుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండగా ఆ రాజు గారి భార్యలు ఆరుగురు వచ్చి తనని తిట్టసాగారు. ఎందుకు తిడుతున్నారో తనకు అస్సలు అర్థమయ్యేది కాదు. చాలా బాధ పెట్టేవాళ్ళు. తను గర్భవతి అని తెలిసి కూడా తనని చాలా హింసించేవారు. మంత్రసాని వచ్చి తనకి పురుడు పోసింది. 7 మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించింది. కానీ స్పృహలో లేనప్పుడు ఆ ఆరుగురు మంత్రసాని దగ్గరకు వచ్చి వాళ్ళని అడవికి తీసుకువెళ్ళి చంపి రమ్మని చెప్పింది. ఆరుగురిలోని పెద్ద మహారాణి చెప్పింది మంత్రసానికి. ఆ మంత్రసాని ఆ ఆరుగురు చెప్పిన మాట విని పిల్లల్ని తీసుకొని వెళ్ళి చంపేసి వచ్చింది. యుద్ధానికి వెళ్ళిన రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. రాజు రాగానే పెద్ద భార్య రాజు దగ్గరకు వెళ్ళి రాళ్ళని చేతిలో పెడుతుంది. మీ చిన్న భార్య మనల్ని మోసం చేసింది. తను గర్భవతి కాదు. తను కన్నది రాళ్లను. మనల్ని మోసం చేసింది అని రాజుకి తన చిన్న భార్య మీద ఫిర్యాదు చేస్తుంది. తను గర్భవతి అని మన అందరినీ మోసం చేసింది తను ఒక మోసగత్తె అని. అది విన్న మహారాజుకి చాలా కోపం వస్తుంది. చిన్న భార్య మీద పట్టరాని కోపం వస్తుంది. చిన్న భార్యను తన దగ్గరకు రమ్మని, నన్ను ఇంత మోసం చేస్తావా? నువ్వు ఎప్పుడూ నా కంటికి కనిపించకు.
ఈ రాజ్యానికి దాసీలాగా ఉండు అని కోపంతో రాజు తన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆ చిన్నరాణి తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడుతుంది. పక్క ఊరు నుంచి ఒక రైతు వచ్చి మా పొలంలో ఒక చంపకమాల చెట్టు చుట్టూ 7 ఎదురు చెట్లు మొలిచాయి. అవి మాట్లాడుతున్నాయి. ఇవి మొలిచి 6 నెలలు అవుతున్నాయి. ఆ చెట్టు పువ్వు కోయబోతే ఆ చెట్టు ఆకాశమంత ఎత్తు ఎదిగిపోతుంది అని రాజుకు చెప్తాడు. అది విని రాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఒకసారి నేనొచ్చి చూస్తాను అని ఆ చెట్టు వద్దకు వెళ్తాడు. తన మహారాణులను కూడా తీసుకొని వెళ్తాడు. నిజంగానే ఆ చెట్లు మాట్లాడుతున్నాయి. ఆ చెట్టు పూలు కొయ్యకపోయేసరికి పైకి ఎదుక్కుంటూ పోతుంది. ఆ చంపకమాల చెట్టు మీద ఎవరూ చెయ్యి వేయలేకపోతున్నారు. అందరికీ ఆశ్చర్యం వేసింది. అక్కడ ఉన్న ఆ 6 మహారాణులు కూడా ఆ చెట్టు మీద పువ్వులు కోయబోయారు. కానీ ఆ చెట్టు మాత్రం వారికి అందనంత ఎత్తు ఎదుక్కుంటూ వెళ్ళింది. ఆ రాజు ఆ చెట్టు మీద పూలు కోయాలని వెళ్ళగానే ఆగు తండ్రి, నీవు నా మీద చెయ్యి వేసే అధికారం లేదు. నువ్వు ఎంతో ఇష్టంగా చేసుకున్నావు మా అమ్మను. కానీ నువ్వు మంచిగా చూసుకోలేకపోయావు. నువ్వు చీమకు కూడా హాని తలపెట్టవు మాకు తెలుసు. కానీ మా అమ్మ విషయంలో నువ్వు చాలా తప్పు చేశావు అని ఆ రాజుని దూషిస్తాయి. ఆ రాజుకి ఏం జరుగుతుందో అర్థం అయ్యేది కాదు. అప్పుడే తన 6 భార్యలు కూడా ఆ చెట్టు మీద చేయి వేయటానికి చూశారు. ఆ చెట్టు వాళ్ళందరినీ, మీ వల్లనే మా అమ్మ ఎన్నో కష్టాలు అనుభవించింది. మేము ఈ చెట్లులాగా మారటానికి మీరే కారణం అని ఆ చెట్టు అనేసరికి ఆ 6 తడబడుకుంటూ వెనక్కు తగ్గారు. తన చిన్న భార్య అయిన రాకుమారి వచ్చి ఆ చెట్టు పూలు కోయబోతే ఆ చెట్టు మీద ఉన్న పూలు ఆమె మీద రాలిపడ్డాయి. అమ్మా, నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి. మనల్ని వేరు చేసింది వీళ్ళే కదమ్మా. ఈ రాజు రాణిల వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. పుట్టగానే నీ నుంచి మమ్మల్ని వేరు చేశారు. దేవకన్యలు వచ్చి మమ్మల్ని ఇలా చెట్టుల్లాగా మార్చారు. ఆ మంత్రసాని చంపబోతే ఆ మంత్రసానిని తరిమి కొట్టారు ఆ దేవతలు అని చంపకమాల చెట్టు, ఎదురు చెట్లు తన తల్లికి ఏం జరిగిందో తెలిసేలా చెప్పాయి. అదంతా విన్న రాజు చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను అసలు నిజం తెలుసుకోలేకపోయానే. నా భార్యను నేనెంత కష్టపెట్టాను అని చాలా బాధపడ్డాడు. ఆ దేవతలు మళ్ళీ తన పిల్లల్ని తనకివ్వాలని కోరుకున్నాడు. రాణి, రాజు కూడా కోరుకున్నారు. ఆ దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ చెట్టు రూపంలో ఉన్న వాళ్ళ పిల్లలని మామూలు మనుషుల్ని చేశారు. తన పిల్లల్ని చూసుకొని చాలా సంతోషపడ్డాడు రాజు. తన కొడుకుల్ని, కూతుర్ని చూసి చాలా మురిసిపోయాడు. వాళ్ళందరినీ తీసుకొని తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్.